బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థులపై స్పష్టత రాని నియోజకవర్గాలపై మరోసారి కసరత్తు చేయనున్నారు. 13 నియోజకవర్గాలపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రెండో జాబితా ప్రకటించే ఛాన్స్ ఎప్పుడుంది? గుడ్ మార్నింగ్ సంతోషి. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సంబంధించి ఈ రోజు సమావేశం నిర్వహిస్తుంది. అయితే ఈ నెల 18న నిర్వహించిన సమావేశంలో 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కసరత్తు చేసినప్పటికీ కూడా ఒక స్పష్టత రాలేదు. ప్రధానంగా ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులలో నెలకొన్న పోటీ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా కసరత్తు ప్రారంభించింది. సుమారు 4 గంటల పాటు ఈ సమావేశంలో కసరత్తు చేశారు 13 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి. కానీ ఒక స్పష్టత రాలేదు. ప్రధానంగా ఆ పోటీ నెలకొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే ఒక 8 పార్లమెంటు స్థానాలకు సంబంధించి స్పష్టత వచ్చినప్పటికీ కూడా 5 పార్లమెంటు స్థానాలకు సంబంధించి స్పష్టత రాలేదు. ప్రధానంగా ఖమ్మం, నిజామాబాద్, భువనగిరి, కరీంనగర్, వరంగల్ ఈ 5 పార్లమెంటు స్థానాలకు సంబంధించి స్పష్టత రాకపోవడంతో మరోమారు ఈ రోజు మళ్ళీ ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించాలని కూడా అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరొకసారి సమావేశం నిర్వహించి దీనికి సంబంధించిన స్పష్టతను తీసుకొచ్చే అవకాశం ఉంది. అదే ప్రధానంగా రెండో జాబితా ప్రకటిస్తారని భావించినప్పటికీ కూడా 13 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక స్పష్టత తీసుకొచ్చిన తర్వాతకే రెండో లిస్టు ప్రకటిస్తారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సమావేశం నిర్వహించి ఈ స్పష్టత రాని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి సీరియస్ గా కసరత్తు చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చిన తర్వాతనే రెండో లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ పార్లమెంటు స్థానాలు ఏదైతే తలనొప్పిగా ఉన్న పార్లమెంటు స్థానాలపై ఈ రోజు సీరియస్ గా అధిష్టానం సమావేశం నిర్వహిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కేంద్ర కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై దీనికి సంబంధించి ఒక స్పష్టత తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. సంతోష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.